నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్రా. సో ఈ మధ్యకాలంలో సోషల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అయితే సోషల్ యాక్టివిటీస్ కింద ఏమేమి చేస్తారు ఏంటి అనే అంశం మాట్లాడుకోవాల్సి వస్తే, ప్రస్తుతం ఒకరి పేరు అయితే ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది, కళ్లెం శ్రీనివాస్ రెడ్డి గారు. ఈయన గురించి ఎందుకు చెప్పాల్సిందనంటే, లాస్ట్ టైం కరోనా టైంలో ఈయన చేసిన సేవ అంతా ఇంత కాదు. ఎందుకంటే కరోనా టైంలో ఒకరిని ముట్టుకోవాలంటే ఆలోచించిన పరిస్థితి ఉన్న టైంలో దాదాపుగా 50 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆ బాడీస్ని తీసుకొచ్చి వాళ్ళని ఖననం చేయడం అనేది అది చాలా గొప్ప విషయం. అయితే కేవలం ఈ కరోనా టైంలోనే కాకుండా జనరల్గా కూడా రోజు కూడా కొంతమంది స్టూడెంట్స్కి అథ్లెటిక్స్ ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం, కొన్ని మూగజీవులకు కూడా కొంతమంది వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవి కాకుండా మెయిన్ దాదాపుగా 1700 మందికి ఐ సర్జరీస్, మీకు తెలిసి ఉంటుంది, వృద్ధులందరికీ కూడా క్యాటలిక్ సర్జరీస్ చేయాలి. ఆ టైంలో పిల్లలు కూడా సరిగ్గా పట్టించుకునే పరిస్థితుల్లో శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళందరికీ కూడా క్యాటలిక్ సర్జరీస్ కూడా చేయించడం జరిగింది. సో ఇలా చాలా ఉన్నాయి. ఆయన హిస్టరీ చూసుకున్నట్లయితే 1 కాదు 2 కాదు చాలా చేయడం జరిగింది. సో మరి అసలు ఎందుకు ఈయన సోషల్ యాక్టివిటీస్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎప్పుడు మొదలు పెట్టారు, ఇలా చేయడానికి ఏదో ఒక ప్రేరణ ఉంటుంది కదా, అది ఎలా జరిగింది, అవన్నీ కూడా ఆయన మాటలను తెలుసుకుందాం. సో కేటీవీ తెలుగు ఈరోజు ఆయన గెస్ట్గా రావడం జరిగింది. ఆయనతో ముచ్చటిద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడి నుంచి మీరు ఎట్లా వచ్చారు, మీది సొంత ఊరు ఏంటి, అవన్నీ ఒకసారి చెప్తారా? సొంత ఊరు హైదరాబాద్ అంటే ఇప్పుడు ఉన్న మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా ఏదో పక్కన వేరే విలేజ్లో అటు నుండి మైగ్రేట్ అయిన వాళ్ళే. సో బేసిక్గా మేము ఫలక్నామా, మాది తాత మా తాత వాళ్ళ తండ్రులు వాళ్ళు కూడా ఫలక్నామా. బేసికల్గా ఫలక్నామా అంటే ప్యాలెస్, ఓల్డ్ సిటీ ఫలక్నామా, జంగంపేట అని ఉంటుంది. జంగంపేట మా తాతలు. ఇంకా అంతకుముందు వాళ్ళు కూడా అక్కడనే. ఆ నుండి మా తాతగారు ఇన్స్పెక్టర్ ఉండే. ఆయన ఇప్పుడు ప్రజెంట్ మీకు మెట్రో స్టేషన్, పోలీస్ లైన్స్, రసూల్పుర మెట్రో స్టేషన్ ఎక్కడైతే కట్టారో అక్కడ పోలీస్ క్వార్టర్స్ ఉండే. మా తాతగారు అక్కడ క్వార్టర్ ఉండే. తర్వాత మేము, మా నాన్నగారు బోయినపల్లికి, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు బోయినపల్లి. సో మేము అక్కడ చిన్నతోకట అని, చిన్నప్పుడు నేను నా స్కూలింగ్ అంతా చిన్నతోకట, నేతాజీ స్కూల్ అని చిన్నతోకటలో మేము ఉండే, బోయినపల్లికి నియర్ బై. మళ్ళీ అక్కడ నుండి నేను ఒక స్కూల్ 8th క్లాస్ ఆ టైంలో మేము ఎర్రగడ్డకు షిఫ్ట్ కావడం జరిగింది. నటరాజనగర్ ఎర్రగడ్డకు వచ్చాము. నేను వెస్లీ స్కూల్ అక్కడ నా విద్యాభ్యాసం అక్కడ జరిగింది కాబట్టి. సో అక్కడ నుండి ప్రజెంట్ కూడా ఇప్పుడు మేము అక్కడ ఏం చదువుకున్నారు? అయితే నేను ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఫలక్నామా అంటారంటే మీరు అంటే బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా రిచ్ అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఆ డబ్బులు ఉండడం వల్ల దాన ధర్మాలు అవన్నీ ఎక్కువ చేయడం జరిగిందా? రిచ్ కాదండి. మా తాతగారు ఇన్స్పెక్టర్, అంటే సబ్ ఇన్స్పెక్టర్గా, ఆయన ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు. అంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. మళ్ళీ మా నాన్నగారు కూడా ఎలక్ట్రిసిటీ బోర్డులో జాబ్ చేశారు. ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. వీ డోంట్ హ్యావ్ ఎనీ అంటే ల్యాండ్స్, అట్లా ల్యాండ్ లార్డ్స్ ఏం కాదు. సో గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్యామిలీ నుండి వచ్చినాము. మొత్తం మీ తాతగారు, మీ నాన్నగారు, మీరు? నేను కూడా మా నాన్నగారు జాబ్ కాబట్టి కంపల్సరీ డిపార్ట్మెంట్లో నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో కూడా ఆఫీసర్గా చేరాను. సార్, అయితే రిచ్ ఫ్యామిలీ కాకుండానే మీ స్వతహాగా ఇలా సోషల్ యాక్టివిటీస్ చేయాలని మీకు ఎప్పుడు అనిపించింది? అంటే దేన్ని చూసి ప్రేరేపణ వచ్చింది మీకు? అంటే మనం చిన్నప్పుడు ఎవరికైనా మన చుట్టుముట్టు ఉన్న వాతావరణం లేదా మన మదర్ ఫాదర్ ఇన్స్పిరేషన్ ఉంటుంది. 99% ఎవరైనా సరే అమ్మ నాన్నల నుండే ఎక్కువ ఇన్స్పైర్ అవుతారు. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళని చూసే మనం ఎక్కువ నేర్చుకుంటాం. సో నాకు చిన్నప్పుడు మా అమ్మ కానీ, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ వాళ్ళిద్దరు కూడా వాళ్ళకున్న దాంట్లో వేరే వాళ్ళకు పెట్టాలనే దాంట్లోనే వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉంటుండే. మా అమ్మమ్మ, మా నాన్న. దాని తర్వాత మా మదర్ ఎక్కువ ఇన్స్పైర్. మా మదర్ ఏంటంటే ఏదున్నా ఇంట్లో, మా అమ్మమ్మ వాళ్ళు మాకు చాలా దగ్గర ఉండడం వలన వాళ్ళకి పొలాలు ఉండే. ఆ పొలాల నుండి వాళ్ళు కూరగాయలు, మాకు చిన్నప్పుడు మేము ఎప్పుడు కూరగాయలు కొన్నది తెలియదు నాకు. మ్యాక్సిమం అమ్మమ్మ వాళ్ళు అందరూ 1/2 కిలో 1/2 కిలో ఉంటే మాకు 10 కిలోలు చాలా క్వాంటిటీగా మా అమ్మమ్మ పంపించేది. సో ఆ వచ్చినాయన్ని మా అమ్మ, అప్పుడు ఫ్రిడ్జెస్ లేకుండా మనకు, అంటే ఒక 40 years బ్యాక్ ఫ్రిడ్జ్లు లేకుండే. మేము కూడా అప్పుడు రెంట్కే ఉండే బోయినపల్లిలో. మా అమ్మ వచ్చినాయి అన్నీ డివైడ్ చేసి ఆ చుట్టుముట్టున్న అన్ని ఇళ్ళకు అందరికీ కొంచెం కొంచెం పంపించేది. అయితే అట్లా ఇవ్వడం వలన ఆ చుట్టుముట్టున్న వాళ్ళతో బాగా అఫెక్షను, అందరూ మనం గౌరవించడము, మనం అంటే ఒక రెస్పెక్ట్ అట్లా కనిపించేది. అంటే ఆమె మంచిగా అందరి మధ్యలో చాలా రెస్పెక్ట్గా ఉంటుండే మాకు. సో అది చూస్తుంటే ఎప్పుడైతే వెన్ యూఆర్ గివింగ్
వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వల్ల మీకు సంతోషం వచ్చింది. తప్పక మా మదర్ని చూస్తుండే కదా, ఆమె మా మదర్ ఇవ్వడము, మేము వెళ్ళి ఇచ్చినప్పుడు వాళ్ళు థ్యాంక్ చెప్పడము, మనని ఒక డిఫరెంట్గా ట్రీట్ చేయడం, ఇచ్చే దాంట్లో మీకు చాలా సంతోషం అనిపించింది. అంటే చిన్నప్పటి నుండి అది చిన్నగా కొంచెం అలవాటైంది. తర్వాత అంటే అది మనకు అప్పుడు చూసినాం తప్ప దాని గురించి ఎక్కువ ఉండదు కదా మనకు, జస్ట్ చూసినాం, అబ్జర్వ్ చేసినాం. సో అది సబ్కాన్షియస్ మైండ్లో మనకు ఉంటుంది. మనం చిన్నప్పుడు ఏదన్నా మన విజువల్స్ ఏమన్నా ఉంటే అవి ఖచ్చితంగా మనకు ఒక ఏజ్ వచ్చినప్పుడు అవి గుర్తుకొస్తాయి, కానీ అప్పుడు గుర్తుండవు. ఒక ఏజ్ వచ్చినాక సబ్కాన్షియస్ మైండ్లో ఉండి అవి మనకు గుర్తుకొస్తాయి ఎవరికైనా. సో అట్లా తర్వాత నేను ఒక యంగ్ ఫస్ట్ ఏ స్టేజ్లో మీరు ఫస్ట్ చేసింది? 17, 18 అంటే నేను 18 years కాకముందు మేము పి జనార్దన్ రెడ్డి గారు మాజీ సిఎల్పి నాయకులు, మా గురువు గారు, ఆయన వెంబడి కొంచెం రాజకీయంగా నేను బాగా తిరిగేవాడిని. సో ఫస్ట్ 18 yearsలో నాకు ఓటర్ లిస్ట్లో పేరు వచ్చినప్పుడు నేను ఆయన వెంబడి ప్రచారానికి కూడా చాలా ప్రచారంకు తిరగడం జరుగుతుండే. సో అప్పుడు ఆయన ప్రభావం చాలా ఉంది మా మీద. ఎందుకంటే అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చిందంటే, మీకు రాజకీయాలకు వెళ్ళాలని ఆలోచన ఏమైనా ఉందంటారా? లేదు, నేను రాజకీయాల నుండే ఉద్యోగానికి వచ్చినా కాబట్టి ఫస్ట్ ఉండేనా? ఫస్ట్ నేను సిటీ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా కూడా పనిచేసినాను. అంటే ఇప్పుడు ఇదంతా చేయడానికి ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఏం లేదు, జస్ట్ ఇప్పుడు మీ సాటిస్ఫాక్షన్. ఎలాంటి రాజకీయం ఇప్పుడు ఎక్కడ కూడా నేను ఆ లింక్స్ కానీ వాళ్ళతో టచెస్ కానీ తక్కువ. పి జనార్దన్ రెడ్డి గారి కుటుంబంతో మాత్రం వాళ్ళతోనే ప్రయాణం చేస్తున్నాను. అవకాశాలు వచ్చినా కానీ నేను అక్కడ అటువైపు వెళ్ళలేను. అంటే ఇక్కడ నాకు చాలా సంతృప్తిగా ఉంది లైఫ్ కాబట్టి. సో నేను ఇళ్ళనే ట్రావెల్ చేస్తున్నాను. పి జనార్దన్ రెడ్డి గారిని చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ ఆయనను చూసి. ఆయన మనం చేసింది ఇప్పుడు ఆయనతో కంపేర్ చేస్తే స్పెక్ ఆఫ్ డస్ట్. అంటే ఆయన చేసిన దాంట్లో ఒక చిన్నది మనం. ఆయన కొన్ని వేల కుటుంబాలకు ఇప్పుడు కొన్ని బస్తీలు ఉన్నాయంటే ఆయన పేరుతోనే. చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ లో పి జనార్దన్ రెడ్డి పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన చనిపోయినాక చాలా వచ్చింది. అంటే మీకు రాజకీయ నాయకులు వస్తారు, చాలా మంది మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, కేంద్ర మంత్రులు ఎంతోమంది అయ్యారు. కానీ అందరినీ జనంకు గుర్తులేరు. ఎవరికైతే జనంలో తిరిగినారో, జనంలో ఎవరైతే ఉన్నారో, జనం కష్ట సుఖాలలో ఎవరైతే పాల్పంచుకున్నారో ఖచ్చితంగా ఆ నాయకుడు ప్రజల గుండెలలో ఉన్నారు. ఇప్పటికీ పి జనార్దన్ రెడ్డి లాంటి సారు అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. సో అతి కొద్ది మంది కాబట్టి ఆయననే మాకు ఇంకా చాలా అంటే ఒక ఏజ్ వచ్చినాక, అంటే మనకు ఒక తెలివి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరిని ఎక్కువ ఇన్స్పైర్ అయ్యామంటే పి జనార్దన్ గారు ఇన్స్పైర్ అయ్యారు. సో నేను 18 years అప్పుడు ఆయన ఎమ్మెల్యే అవ్వడము. తర్వాత కాలంలో ఫస్ట్ క్యాంపు పెట్టాను నేను అప్పుడు 89-90sలో. నేను అప్పుడు అప్పుడు మీ వయసు ఎంత సార్ మీరు క్యాంప్ పెట్టినప్పుడు? నేను 19 years. 19 yearsకి మీరు ఫస్ట్ క్యాంప్ ఇండివిజువల్గా మీరే స్టార్ట్ చేస్తారా? మీతో పాటు లేదు, మనకు అప్పుడు ఓడిఏది మనకు అదర్ కంట్రీ నుండి ఫండ్స్ వచ్చినాయి. ఓడిఏ ఫండ్స్ అని స్లమ్స్ డెవలప్మెంట్ గురించి జిహెచ్ఎంసి వాళ్ళు చాలా క్యాంపులు పెట్టడం జరిగింది. ఫస్ట్ అంటే అప్పుడు ఎంసీహెచ్, ఇప్పుడు జిహెచ్ఎంసీ అయింది కదా. వాళ్ళ నుండి ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒక ఆమె ఉండే. సో ఆమె నన్ను చాలా కొడుకు లెక్క, ఒక ఆరిఫా బేగం ఆమె పేరు. ఆ మేడం నన్ను చాలా లైక్ చేసేది. నేను చురుగ్గా ఉన్నానని బాగా నాకు ఆమె క్యాంపుకు నాకు బాగా సహకరించేది. సో ఫండ్స్ అంతా వాళ్ళే, మనం ఎక్కడ 1 రూపీ కూడా మనది లేదు, మొత్తం గవర్నమెంట్ ఫండ్సే. బట్ దాన్ని ఆర్గనైజ్ చేయడము, మళ్ళీ వాళ్ళకి ఆ క్యాంప్ అందులో ఎలాంటి స్కాములు జరగకుండా పక్క దూరం డబ్బులు అంతా లేదు, అదంతా ఏముండదు, అట్లా ఏముండదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక ఐ క్యాంప్ వాళ్ళకు మాట్లాడతారు, వాళ్ళకి డైరెక్ట్ చెక్ బిల్లు వాళ్ళకి వెళ్తుంది. మనం ఆ లోకల్గా మొబిలైజ్ చేయడము, మళ్ళీ తర్వాత వాళ్ళకు స్పెట్స్ రాసిస్తాయి, స్పెట్స్ తెచ్చి ఇవ్వడము. సో ఆర్గనైజ్ చేయడము, మళ్ళీ ఆ స్పెట్స్ వాడు మనని రోజు ఉదయం 6 గంటలకు రమ్మంటుండే, 7 గంటలకు రమ్మంటున్నాడు, 10 గంటలకు లేచేవాడు. నేను రోజు అంటే అవి తెచ్చిచ్చేంత వరకు నేను ఆమెకి ఇష్టం ఏమవుతుందంటే ఇతను ఒక్కడు వదలకుండా పట్టుబట్టి అందరికీ అంటే క్యాంప్ చేసిన తర్వాత స్పెట్స్ అన్ని ఓల్డేజ్ వాళ్ళకి తెచ్చిచ్చిండు. మిగతా క్యాంప్ పెడతారు, మళ్ళీ నెక్స్ట్ డే మర్చిపోతారు. కానీ శ్రీనివాస్ రెడ్డి అట్లా కాకుండా చాలా కార్యక్రమాలు అంటే ఆ ఫండ్స్తో వాళ్ళు కాంట్రాక్ట్స్కి ఇచ్చేవాళ్ళు. జస్ట్ ఓన్లీ మనం ఆర్గనైజ్, మనకు ఎక్కడ మనీ మన నుండి త్రూ కాదు, మనీ మన చేతికి చేసినందుకు మీకు డబ్బులు ఇచ్చేవారు లేదు, నథింగ్. అంటే నేను యూత్ అసోసియేషన్ సెక్రటరీ ఉండే అప్పుడు. మా బస్సులో నటరాజనగర్ యూత్ అసోసియేషన్ ఒకటి పెడితే దాంట్లో నేను సెక్రటరీగా ఉండి, సో అది ఇంట్రెస్ట్తో నాకు చేయడము. దాంతోపాటుగా నేను ఈ కార్యక్రమాలు చేస్తుంటే
ఇంకా పీజీఆర్ గారిని ఫాలో కావడము, దాంతోపాటు కొంచెం రాజకీయంగా బాగా తిరగడం జరిగింది. అంటే ఎక్కడైనా ఈ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా చాలా కార్యక్రమాలు చేయడం, దాంతోపాటు ఒక ఫాదర్ ఎక్స్పైర్ కావడము ఒక కార్యక్రమం, మనం ఈ జాబ్లోకి రావడము. సో ఇందులోకి వచ్చిన తర్వాత అదంతా ఏ వయసులో జరిగింది సార్? మీ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యి నేను ఈ రాజకీయంలో ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా ఫాదర్ చనిపోయారు. 23 అలా ఉంటుందా? నేను 28 29 ఏజ్లో మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయినప్పుడు నేను విద్యుత్ సోదలో కొద్దిగా ఎల్డీసీగా ఇనిషియల్ క్యాడర్లో జాయిన్ అవ్వాలి. అయితే మీ నాన్నగారు కూడా విద్యుత్ కేంద్రంలో అక్కడే పనిచేసేవారు? విద్యుత్ సోదల్నే వర్క్ చేసేవారు. ఆయన చనిపోయిన తర్వాత కంప్రెషన్ డిపార్ట్మెంట్లో నేను అక్కడ జాబ్ తీసుకోవడం జరిగింది. సరే, అయితే ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మీరు అక్కడ పనిచేస్తున్నప్పుడు మీకు ఎలా సాధ్యమవుతుంది బయటకు వచ్చి ఈ కార్యక్రమాలు చేయాలి? ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా చాలా కార్యక్రమాలు చేశారు. ఉదయం కానీ సాయంత్రం కానీ నేను విన్న ప్రకారం రోజు చేస్తారని విన్నాను. ఎట్లా సాధ్యమవుతుంది ఇంత బిజీ స్కెడ్యూల్లో? అంటే నేను ఉద్యోగం రాకముందు కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉండే, కానీ అది అప్పుడు ఏమైందంటే అది పార్టీ పరంగా వెళ్ళిపోయినాయి అవన్నీ. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసారు అని పార్టీ పరంగా వెళ్ళిపోయినాయి. తర్వాత కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ పి జనార్దన్ రెడ్డి గారితో పనిచేసినప్పుడు జనార్దన్ రెడ్డి గారు అనుచరుగా ఉండే చాలా యాక్టివ్గా ఉంటుండే. నేను సిటీ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా కూడా పనిచేసినాను కాబట్టి ఏరియాలో కూడా నాకు బాగా ఫెమిలియర్ ఉండే. నేను ఎర్రగడ్డ డివిజన్లో సో ఒక స్థాయికి కార్పొరేటర్ టికెట్ ఆశించిన రేస్లో నేను కూడా ఉండే. అప్పటికి నేను ఉద్యోగం వచ్చిందని నేను అటువైపు వెళ్ళకుండా ఇంకా ఉద్యోగం మీద ఉండిపోవడం జరిగింది. అయినా పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నాక తదనంతరం విష్ణువర్ధన్ రెడ్డి గారి ఎమ్మెల్యే అయినప్పుడు కానీ కంటిన్యూ కానీ పార్టీ కార్యక్రమాలల్లో నేను డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా దాని విషయాలన్నీ నా దగ్గర చర్చ జరిగి నేను గైడెన్స్ ఇచ్చేవాడిని. మిగతా లీడర్స్ అందరికీ గైడెన్స్ ఇచ్చి పార్టీ కార్యక్రమాలు ఎలా చేయాలని ఉండే. అలాగే ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అడ్వైజ్ మాత్రం నా దగ్గర ఖచ్చితంగా నేను ఫేర్గా ఉంటాను కాబట్టి నేను ఫేర్ అడ్వైజ్ ఇస్తానని అందరు నా దగ్గర అడ్వైజ్ కూడా తీసుకొని కార్యక్రమాలలో ఉంటుండే. ఆ కుటుంబానికి ఇప్పటికి కూడా నేను కంటిన్యూగా వాళ్ళతోనే ప్రయాణం చేస్తున్నాను. సో మీరు అన్నట్టు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఇది నాకు రోజు వచ్చే పెద్ద ప్రశ్న జనంకు ఇదే. సో నేను రోజు ఉదయం 4 o'clock మార్నింగ్ లేవడం జరుగుతుంది. మార్నింగ్ 4 to 5 ఈరోజు ఏం ప్రోగ్రామ్ చేయాలి, దాన్ని ఏం చేయాలనే దాని మీద నేను ముందే రాత్రిపూట అంతా స్కెడ్యూల్ చేసుకొని పెట్టుకుంటారా? రాత్రి చేయను, మార్నింగ్ 4 o'clock ఈరోజు ఏం కార్యక్రమం చేస్తున్నాను, దాన్ని ఏం చేయాలనే దాని మీద ఒకసారి థింక్ చేసుకుంటాను. దాంతోపాటు ఏదన్నా ఈరోజు అంటే నిన్న జరిగిన కార్యక్రమాలలో ఇప్పుడు మీరు ఏదో క్వశ్చన్ అడుగుతారు, ఏదో వర్డ్ అడుగుతారు, అది నాకు తెలియదు అనుకో, అది దాన్ని రాసి పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ గూగుల్ ఉంది కదా, ఇంతకుముందు అంటే మనం ఇన్ని బుక్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. మన ముందు 10 బుక్స్ పెట్టుకుంటే మనం ఇప్పుడు ఏది కావాలన్నా ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మనం ఏ క్వశ్చన్ వేసినా అది ఇమీడియట్ ఆన్సర్ చెప్తుంది. సో అట్లా మనం ఏదైనా రీడింగ్ చేసుకోవాలన్నా, ఏదైనా వర్కౌట్ చేసుకోవాలన్నా 4 o'clock నుండి 5 మధ్యలో జరుగుతుంది. 5 o'clock నుండి గ్రౌండ్కి రావడం జరుగుతుంది. 5 o'clock రెడీ అయ్యి 5:30కి వస్తాను. 6 o'clock పిల్లలు అక్కడ గ్రౌండ్కి వస్తారు. వాళ్ళతో పాటు ఈ సమ్మర్లో మాత్రం నేను గ్రౌండ్లో ఉండను, ఎక్కువ స్విమ్మింగ్ పూల్కి వెళ్తాను. సమ్మర్లో మాత్రం మా కోచ్ అనిల్ తయ్యప్ప గారు ఉన్నారు. ఆయన ఒక పెద్ద దేశభక్తుడు, ఆయన నిజమైన దేశభక్తుడు ఆయన. సో ఆయన పిల్లలందరికీ కోచింగ్ ఇస్తాడు. ఆ గ్రౌండ్లో ఉండడం జరుగుతుంది నేను. సో మార్నింగ్ పిల్లలతో ఒక 15-20 minutes వాళ్ళతో నుండి ఆ నుండి మళ్ళీ స్విమ్మింగ్ పూల్ వెళ్ళి అక్కడ పిల్లలకి ఏమంటే ఫ్రీ కోచింగ్ ఇస్తాను. ఇచ్చి మళ్ళీ వచ్చి ఇక్కడ కోచింగ్ దగ్గర కొంచెం చూసుకొని ఇంటికి 8 వరకు వచ్చేస్తాను. సో ఇందులో 2-3 కార్యక్రమాలు అయిపోతాయి నాకు. తర్వాత ఏదన్నా ఒక కార్యక్రమం ఉందంటే ఫిక్స్డ్ టైం. నా ఫ్రెండ్స్కి కానీ అందరికీ తెలుసు, టైం అంటే నేను 1 నిమిషం కూడా వెయిట్ చేయను. ఇంకా అంటే మ్యాక్సిమం మేము పంక్చువాలిటీ చాలా మెయింటైన్ చేస్తాం. మేము 9 అని పెట్టిన అంటే అందరు 9కి వస్తారు, వాళ్ళకి తెలుసు. 9:05కి పోతే ప్రోగ్రామ్ అయిపోతుందని తెలుసు. సో ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం మేము చీఫ్ గెస్ట్లని అట్లా ఎక్కువ ఉండే చిన్న ప్రోగ్రాము కంటెంట్ చూస్తాం. అంటే మనము ఐ క్యాంప్ పెట్టాలి, మనం అక్కడ మనది ఎంత అవసరం ఉంది. 9 o'clock స్టార్ట్ చేస్తాం ఐ క్యాంప్ అంటే 9 to 9:50 వరకు ఉంటాను నేను అక్కడ. 9:50 తర్వాత అది ఎంత పెద్ద ప్రోగ్రామ్ కానీ, ఎంత పెద్ద చీఫ్ గెస్ట్ కానీ, ఎంత పెద్ద కార్యక్రమం కానీ 9:50 to 10 మధ్యలో నేను ఆ స్టేజ్ మీద ఉన్న దిగి వెళ్ళిపోతాను నేను అలా. అది ఏ ప్రోగ్రామ్ అయినా సరే, అంటే అట్లా రేర్గా జరుగుతాయి. కానీ చేసే ప్రోగ్రామ్ అన్నీ 9:50, 9:30 లోపలనే కంప్లీట్ అయిపోతాయి. నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ టైము, మార్నింగ్ హాఫ్ అన్ అవర్ 1 hour నాకు ఇంకా వేస్ట్ అవుతుంది. అంటే నాకు అనిపిస్తుంటుంది ఈ ఖాళీగా ఉన్నాం కదా ఇంత టైం అని.
ఆ టైంలో ఎగ్జాక్ట్ 10 o'clock నేను ఏ సిటీలో ఏ కార్నర్ ఉన్నా ఏ ప్రోగ్రామ్ ఎక్కడ చేసినా 10 o'clock అక్కడ నుండి బయలుదేరుతాను. ఇంకా దాంట్లో డౌటే లేదు. ఇంకా అంటే ఒక్క నిమిషం కూడా నేను అక్కడ వెయిట్ చేయను. అది ఎంత పెద్ద ప్రోగ్రామ్ వాళ్ళకి ముందే ప్రిపేర్ చేసి పెడతాను హాఫ్ అన్ అవర్. సో నేను 10కు బయలుదేరంటే 10:20కి ఆఫీస్ ఉంటుంది. సిటీలో ఏ కార్నర్ నుండి అయినా హాఫ్ అన్ అవర్ జర్నీ. సో ఆఫీస్కి వచ్చేస్తాను. ఆఫీస్కి వచ్చిందంటే ఇంకా బయటకి మెట్రోలోనే ట్రావెల్ చేస్తారని బైక్ ఎక్కువ బైక్ మెట్రో బస్సు కూడా ఎక్కుతాను నేను చాలా. ఎప్పుడు అంటే నాకు ట్రాన్స్పోర్ట్ మోడ్ ఏదని కంపల్సరీ లేదు. అది ఏది ఏది ఉంటే అది నేను బైక్ ఉంటే బైక్ మీద వెళ్తాను. లాంగ్ ఉందనుకో మెట్రో ఇప్పుడు కన్వీనియంట్ కాబట్టి నడుచుకుంటూ కూడా కొన్ని సందర్భాలు 1 kilometer ఉంటే నడుచుకుంటూ కూడా వెళ్ళిపోతాను. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.